హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. నేను మొన్ననే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే 10th చదివి ఇంటర్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంటర్లో జాయిన్ అనుకున్న వాళ్ళకి మంచి కాలేజెస్ ఏమైనా ఉంటాయంటే అవి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. వాటికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. అందులోనే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి 5th క్లాస్ మరియు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే 6, 7, 8వ తరగతిలో మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనము ఈ ఏపీఆర్జేసీతో పాటు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజెస్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇంకొకటి అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి 5th, 6th, 7th, 8th క్లాసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను తప్పకుండా చివరి వరకు అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీకు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైనా మీ పిల్లల్ని మంచి గవర్నమెంట్ స్కూల్స్ లలో జాయిన్ చేయించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం అనమాట. ఎవరైతే 4th క్లాస్ చదువుతున్న వాళ్ళకి 5th క్లాస్, అలాగే 5th చదువుతున్న వాళ్ళకి 6th, అలాగే 6th వాళ్ళకి 7th వాళ్ళకి 8th క్లాసెస్ కి ఈ కాలేజ్ లో ఈ స్కూల్లో జాయిన్ చేయించడానికి ఇది చాలా మంచి అవకాశం అనమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్, మరియు దాని కిందనే ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి పనిచేస్తాయి. అందులో కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఏపీఆర్ఎస్ సిఏటి 2026 గా మనకైతే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇది ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 5th, 6th, 7th, 8th క్లాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇది గురుకుల విద్యాలయాలకు సంబంధించినది కాబట్టి ఇందులో కొన్ని ప్రత్యేకతలు అయితే మీరైతే చూడవచ్చు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో అయితే నిర్వహించబడుతుంది, మరియు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుందన్నమాట. ఈ విద్యాలయాల్లో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ అయితే వహిస్తారు. అలాగే మంచి మౌలిక సదుపాయాలు అయితే కలిగి ఉంటాయన్నమాట. అలాగే ఏదైతే ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ చాలా బాగా అయితే ఉంటాయన్నమాట. అలాగే చాలా మంది ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ లో చదివి ఎంతో ఉన్నత స్థాయిలో అయితే స్థిరపడ్డారనమాట. అలాగే ఒక తరగతికి ఒక్కొక్క స్టూడెంట్ ఒక పేరెంట్ గా అయితే నియమించబడతాడు. అలాగే మీకు యోగా కానీ, డైట్ కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు అయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అయితే ఉంటాయి. అలాగే గణిత ఒలింపియాడ్ కానీ, హిందీ ప్రచార సభ, అలాగే ఇండియా స్కిల్స్ జూనియర్, సైన్స్ ఫేర్ లాంటి ఎన్టీఎస్సీ మొదలైన ప్రతిష్టాత్మక పరీక్షలు కూడా మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. కాబట్టి ఎంతో మంచి స్కూల్స్ అనమాట ఇవి, గవర్నమెంట్ కి సంబంధించిన గురుకుల పాఠశాలలు. అలాగే ఇది 5వ తరగతిలో ఉన్న సీట్ల సంఖ్య మరియు దానికి సంబంధించిన జిల్లాల పరిధి అయితే ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఏపీఆర్ఎస్ హెచ్ఆర్ల శ్రీకాకుళం సంబంధించి శ్రీకాకుళం, మన్యం, అలాగే విజయనగరం, దీంట్లో బాలూరు అయితే ఇది జెంట్స్ కు మాత్రమే అనమాట. ఏదైతే బాయ్స్ కు మాత్రమే, ఇది ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. 80 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఏపీఆర్ఎస్ శ్రీకాకుళం జిల్లా బాలికలకు సంబంధించి 80 ఉంటాయి. అలాగే ఇవి సాధారణంగా అంటే మైనార్టీ కాకుండా జనరల్ సీట్స్ అనమాట ఇవి. అలాగే మొత్తం అన్ని స్కూల్స్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు ప్రతి స్కూల్లో బాయ్స్ కానీ, జెంట్స్ కానీ, బాయ్స్ కానీ లేదంటే గర్ల్స్ కానీ వాటికి సంబంధించి జనరల్ కి సంబంధించి 80 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. అనకాపల్లి, అలాగే విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం, అలాగే గోకవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే ఇవి వచ్చి మీరు ఏ డిస్టిక్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి అయితే అప్లై చేయండి. వేరే స్కూల్స్ కి అయితే అప్లై చేద్దండి. కొన్ని స్టేట్ వైడ్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. వాటిలో మాత్రం మీరు స్టేట్ వైడ్ గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి కొన్ని స్పెసిఫిక్ డిస్టిక్స్ మాత్రమే అలాట్ చేయబడ్డాయి కాబట్టి ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. రిమైనింగ్ నేను చూపించే వాటికి ఇది ఏపీఆర్ఎస్ మచిలీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి అందులో ఉన్న స్కూల్లో బాలూరు అయితే ఉంటారు. అందులో మైనార్టీకి సంబంధించినది కాబట్టి ఇది టోటల్ గా 80 సీట్స్ ఉన్నాయి. 14 డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి స్టూడెంట్స్ అయితే ఇందులో అప్లికేషన్ కోసం అయితే అడ్మిషన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. అలాగే ఇది మైనార్టీ స్కూల్ అనమాట. ఏలూరు జిల్లాలో అగిరిపల్లి మండలంలో ఉన్న బొడ్డనపల్లి గ్రామంలో ఏపీఆర్ఎస్ విజయవాడ. ఇందులో కూడా దాదాపు 21 జిల్లాలకు సంబంధించిన వాళ్ళని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీఆర్ఎస్ తాడికొండ గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపు 21 జిల్లాలకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇంటేక్ అయితే చేసుకుంటారు. 80 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా బాయ్స్ కి సంబంధించినది. అలాగే గుంటూరు దగ్గర సుభాష్ నగర్ లో ఉన్న ఏపీఆర్ఎస్ లో కూడా 80 మందిని అయితే తీసుకుంటారు. అది మైనార్టీకి సంబంధించి. అలాగే గుంటూరులో కూడా మైనార్టీకి సంబంధించి 80 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే పల్నాడు జిల్లాలో
చిలకలూరుపేట, అలాగే చెరుకుపల్లి మండలంలో ఉన్న కావూరు దగ్గర కూడా 80 సీట్లు అయితే ఉన్నాయి. అలాగే బాలూరుకు సంబంధించి ఇతర ప్రకాశం జిల్లాలో కూడా అయితే మనకు సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 1, 2, 3 దాదాపు 3 రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి 80 సీట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. దానికి ప్రకాశం, మార్కాపురం, బాపట్ల వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న గండిపాలెం ఏపీఆర్ఎస్ లో అయితే మీరు 80 సీట్లు అయితే బాలూరుకు సంబంధించాయి. నెల్లూరు మరియు తిరుపతి వాళ్ళు అయితే దానికి అయితే అప్లై చేయొచ్చు. అలాగే నెల్లూరులో ఇంకొక దాంట్లో కూడా సేమ్ అలానే అప్లై చేయొచ్చు అనమాట. ఇలా నెల్లూరులో 3, 4 కాలేజీలు అయితే ఉన్నాయి. అలాగే ప్రతి డిస్టిక్ లో అన్నమయ్య కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అలాగే ఓబులవారపల్లి, తర్వాత అన్నమయ్య జిల్లాలో దాదాపు 5, 6 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఏపీఆర్ఎస్ రాయచోటి కలకడకు సంబంధించి కూడా 80 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీలేరులో కానివ్వండి, ఇది తర్వాత చిత్తూరు జిల్లాలో కానివ్వండి, అన్ని దాదాపు చాలా స్కూల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ మంచి కార్పొరేట్ విద్యను అందించాలి అనుకున్న వాళ్ళైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో కార్పొరేట్ స్థాయి విద్యను మరియు డిసిప్లిన్ అయితే మీరు పొందాలా అనుకుంటే ఈ స్కూల్స్ లో అయితే జాయిన్ చేయించండి. అలాగే ఇంటర్ కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి కూడా ఏపీ రెసిడెన్షియల్ కాలేజెస్, ఇంటర్ ప్లస్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా మీరు సీట్ కోసం అయితే ప్రయత్నించండి. ఇక్కడ దాదాపు 51 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో టోటల్ గా 4080 సీట్లు అయితే ఉన్నాయి. కాబట్టి వీటికైతే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ రిజర్వేషన్స్ ఏ విధంగా వాళ్ళకి సీట్స్ అయితే ఇస్తారనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సాధారణ పాఠశాలలు ఏవైతే జనరల్ అని స్టార్టింగ్ లో చెప్పానో వాటిలో ఓసీ వాళ్ళకైతే 41%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, అలాగే బీసీఈకి 4%, ఎస్సీ వాళ్ళకి 1%, ఎస్సీ గ్రూప్ 2కి 6.5%, ఎస్సీ గ్రూప్ 3కి 7.5%, అలాగే ఎస్టీ వాళ్ళకి 6% అయితే ఉన్నాయి. అలాగే ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకుంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కానీ, సైనిక ఉద్యోగుల పిల్లలు ఉంటే కన్నా వాళ్ళకైతే 3%, అలాగే ఆర్ఫన్ వాళ్ళకి 3% అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మైనార్టీ దాంట్లో ఉన్న పాఠశాలల్లో మైనార్టీలకు అయితే 73% అయితే పెట్టడం జరిగింది. అది ఓన్లీ మైనార్టీస్ కి అయితే ఎక్కువ రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇందులో బీసీ వాళ్ళని అయితే తీసుకోరు. ఓన్లీ మైనార్టీస్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. మైనార్టీస్ కి 73% అయితే ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 1 లో 1%, గ్రూప్ 2 లో 6.5%, గ్రూప్ 3 లో 7.5%, ఎస్టీ 6% అయితే ఉంటాయన్నమాట. ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకుంటే అనాథలకు అయితే 3% అయితే పెట్టడం జరిగింది. మరియు 6, 7, 8 తరగతుల్లో పాఠశాల విధంగా ఖాళీలో ఉన్నాయన్నమాట. అవైతే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటి వరకు చెప్పినది ఓన్లీ 5th క్లాస్ కి కావాల్సిన 5th క్లాస్ కి అవైలబుల్ లో ఉన్న సీట్లు మాత్రమే 4080 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ స్కూల్స్ లో ఏ డిస్టిక్ కి సంబంధించి ఆయా డిస్టిక్ లో పెండింగ్ లో ఉన్న సీట్స్ అనమాట. ఇవి మీరు బాగా గమనించవచ్చు. ఏ కేటగిరీలో కూడా పెండింగ్ ఉన్నాయనేటివి కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. 4, 1, 3, 5. ఎందుకంటే ఇవి లెఫ్ట్ ఓవర్ సీట్స్. ఎవరైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వకుండానో లేకుంటే ఒకవేళ సీటు పొందినప్పుడు అవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ గా అయితే మిగిలిపోయి ఉంటాయి. వాటిలలో ఈ 6, 7, 8 క్లాసెస్ కి అయితే వాటిలలో ఈ విధంగా ఎగ్జామ్ పెట్టి అయితే భర్తీ చేస్తారనమాట. ఇక్కడ అన్ని మీరైతే గమనించవచ్చు. ఏలూరులో దాదాపు 44 పోస్టులు అయితే 44 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట మైనార్టీకి సంబంధించి. ఇతర సాధారణ దానికి సంబంధించి అదర్ దాన్ మైనార్టీ దానికి వచ్చి ఓసీ కానీ అలాంటి క్యాస్ట్ కేటగిరీలలో 1, 2, 3 సీట్లు అయితే ఉన్నాయి. రిమైనింగ్ వాటిల్లో అన్ని తక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. 6, 7, 8, 9 క్లాస్ కి ఓన్లీ 5th క్లాస్ కి మాత్రమే ఫుల్ కోటా సీట్స్ అయితే వాళ్ళు ఈ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ కి సంబంధించి 6, 7, 8 క్లాసెస్ కి అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. అలాగే ఇందులో అన్నమయ్య డిస్టిక్ కానివ్వండి, లేకుంటే చిత్తూరు డిస్టిక్ కానివ్వండి, మరియు ఇతర డిస్టిక్స్, వైఎస్ఆర్ డిస్టిక్, అలాగే అనంతపూర్, కర్నూలు, తర్వాత ఇతర డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీరు పైన చూడొచ్చు. టోటల్ గా 1884 లెఫ్ట్ ఓవర్ సీట్స్ అయితే ఉన్నాయి. అందులో మైనార్టీస్ సంబంధించే 1068 ఉన్నాయన్నమాట. 700 సీట్లు మాత్రమే ఈ జనరల్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని సందర్భాల్లో ఎవరైనా స్కూల్ మానేసినా లేకుంటే ఇతర సందర్భాల్లో కొన్ని సీట్స్ అయితే ఖాళీలు చూపించవచ్చు. లేదంటే అవి కూడా లేవన్నట్టయితే మనకు చెప్పేదానికైతే అవకాశం ఉంది. మార్పు చేర్పులకు అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అర్హతలు అయితే గమనించండి. ఏదైతే భారతీయ పౌరులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండాలి,
ఉండాలి. 5th క్లాస్ వాళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ 3rd, 4th వచ్చి మన ఆంధ్రాలోనే చదువుతూ అయితే ఉండాలన్నమాట. వాళ్ళు పలానా డేట్ నుంచి పలానా డేట్ మధ్యలోనే పుట్టి అయితే ఉండాలన్నమాట. 2013 నుంచి 2017 మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అలాగే ఓసీ, బీసీ వాళ్ళకు మాత్రం 2015 నుంచి 17 వరకు మాత్రమే పుట్టిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అలాగే 6వ తరగతికి సంబంధించి కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే గమనించవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ ఏజ్ బ్యాండ్ అయితే పెట్టడం జరిగింది. డిఫరెంట్ ఏజ్ బ్యాండ్ 2014 నుంచి 16 ఓసీ, బీసీ వాళ్ళకి. అలాగే ఏ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 1/9/2012 నుంచి 16 వరకు అయితే పుట్టిన వాళ్ళు కూడా మీకు అక్కడ గమనించవచ్చు. తర్వాత 7వ తరగతి కూడా ఇక్కడ ఏజ్ బ్యాండ్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. 8వ తరగతికి సంబంధించి కూడా 1/9/2012 నుంచి 14 మధ్య అయితే పుట్టి ఉండాలి ఓసీబీసీ వాళ్ళు. ఇతర క్యాస్ట్లు అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 2010 నుంచి 14 వరకు అయితే పుట్టి ఉండాలన్నమాట. అయితే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలన్నమాట. ఎస్సీ జనరల్ పాఠశాల ప్రవేశానికి ఓసీబీసీ మరియు మైనార్టీ విధులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలా. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా గ్రామీణ పట్టణాల్లో చదివి ఉన్న ఎలిజిబులే, లేదంటే పట్టణ ప్రాంతాల్లో చదివి ఉన్నా కూడా ఎలిజిబులే అనమాట. అలాగే ఆదాయ పరిమితి వచ్చి 2,50,000 లోపల అయితే ఇన్కమ్ ఉండాలి. అంతకంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సైనిక ఉద్యోగులకు, పిల్లలకు ఆదాయ పరిమితి అయితే వర్తించదు అనమాట. ఎవరైతే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ లో పనిచేస్తుంటారో వాళ్ళకైతే, వాళ్ళ పిల్లలకైతే ఆదాయ పరిమితి అయితే నేమ్ అయితే వర్తించదు. డైరెక్ట్ గా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ దరఖాస్తు చేసుకునే దానికి మార్గదర్శకాలు అయితే కొన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అభ్యర్థులు అయితే ఏపీఆర్ఎస్-సిఏటి ఎగ్జామ్ అయితే రాయవలను. దానికి సంబంధించి అదే మనము aprs.apcffss.in లో వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది 100 రూపాయల ఆన్లైన్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. అందులో మీరు అప్లై చేసేటప్పుడు మీ పేరు, ఫోన్ నంబర్, అలాగే ఆధార్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక అభ్యర్థి ఐడి అయితే రావాల్సి ఉంటుంది. ఆ ఐడి వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత మీరు ఫోటో మరియు సిగ్నేచర్ లాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ క్యాస్ట్ కి సంబంధించి ఇతర డీటెయిల్స్, ఫాదర్, మదర్ నేమ్, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే మిమ్మల్ని అయితే డిస్మిస్ అయితే చేసే అవకాశం ఉంటుంది అనమాట. హాల్ టికెట్ల జారీ కూడా మీరు ఆన్లైన్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు మీకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి హాల్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జామ్ సంబంధించి 2 గంటల వ్యవధిలో 100 మార్కులు అయితే ఉంటాయన్నమాట. 100 మార్కుల ఎంసీక్యూస్ అయితే పెట్టడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్లని మీరు 2 గంటల్లో రాయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి సబ్జెక్టులు మరియు సంఖ్య అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, పరిసర విజ్ఞానంకు సంబంధించి 4వ తరగతి క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. దాంట్లో తెలుగుకు సంబంధించి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ కి 15 క్వశ్చన్లు, అలాగే గణితంకి 30 క్వశ్చన్లు, ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ 30 క్వశ్చన్లు, మొత్తం వచ్చి 100 మార్కులకి అయితే ఉంటాయి. 5th క్లాస్ కి ఇదనమాట. తర్వాత 6th క్లాస్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రశ్నల సంఖ్యను అయితే డిఫరెంట్ గా పెట్టడం జరిగింది కాబట్టి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 7th కి 8th కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. ఇక్కడ 5th క్లాస్ కి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. అలాగే మిగతా క్లాసెస్లకి ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఓఎంఆర్ షీట్ లో మీరు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది 28 జిల్లాల ప్రధాన కేంద్రాలలో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా మీకు అయితే సీట్లు అయితే కేటాయిస్తారు. ఆ మెరిట్ వచ్చి ఎట్లా తీసుకుంటారంటే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఎస్టీ, బీసీ, ఎస్సీ 1, 2, 3, అలాగే బీసీఏ, బీసీడీఈ, ఓసీ ఈ విధంగా అయితే మీకు టై అయితే ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. గణితం ఒకవేళ ప్రవేశ పరీక్ష ఆధారంగా మీకు ఏదైనా మెరిట్ లో ఒకవేళ టై అయితే అప్పుడు మార్క్స్ వచ్చి గణితంలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది, సీట్ అయితే ఇవ్వడం. తర్వాత ఇదే విధంగా గణితంలో ఒకటే మార్క్స్ వచ్చింటే ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది అంతా కంప్యూటర్ వ్యవస్థ ద్వారా ప్రాసెస్ అయితే చేస్తారన్నమాట. ఓఎంఆర్ షీట్ లోను 2-3 సార్లు స్కాన్ చేసి కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉండదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్ అయితే స్కాన్ చేసి మీ ఆన్సర్స్ అయితే ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. అడ్మిషన్ సమయంలో మీరు ఏమైనా ఫీ పే చేయాలంటే అటువంటి రుసుములు అయితే ఏమి ఉండవు అనమాట. ఇది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మీకు ఉచిత భోజన మరియు వసతి 2 అయితే మీకు కల్పిస్తారు. ఇక్కడ పరీక్షా కేంద్రం యొక్క జిల్లా కోఆర్డినేటర్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. శ్రీకాకుళంకి పరీక్షా కేంద్రం శ్రీకాకుళం ఉంటుంది. అల్లూరు సీతారామరాజుకి పాడేరు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకి రాజమండ్రి, అలాగే ఇతర డిస్ట్రిక్ట్లకు సంబంధించి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏవైతే
ఉంటాయో వాటికి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన డేట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రెస్ నోట్ అయితే 16వ తేదీ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ లో 18 నుంచి అయితే మీకు అప్లికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. తర్వాత మీరు రేపు నెల 31వ తేదీ వరకు అయితే దీనికి ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ మీకు హాల్ టికెట్లు జారీ చేశారు. 24వ తేదీ ఏప్రిల్లో మీకు ఉదయం పొద్దున్నే 10 నుంచి 12 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మీకు మొదటి జాబితా ఎప్పుడు ఎంపిక చేస్తారంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 15/5/2026 రోజు రిజల్ట్స్ ఇచ్చి ఆ రోజే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ప్రకటిస్తారు. అప్పుడు మీరు తర్వాత అందులో వచ్చే డేట్స్ ని బట్టి మీరైతే కౌన్సిలింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ తర్వాత మీకు ఏ స్కూల్లో అయితే అడ్మిషన్ లభిస్తుందో ఆ స్కూల్లో అయితే వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడంటే మామూలుగా మనకు స్కూల్ అయితే జూన్ 12న ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ రోజు నుంచే మీకు స్కూల్స్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి 5th, 6th, 7th, 8th క్లాసెస్ కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే పిల్లలు మంచి టాలెంటెడ్ ఉండి ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేసుకుని సీట్ అయితే పొందాల్సిందిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.